గుజరాత్ నుంచి విచ్చలవిడిగా పైసలు వస్తున్నాయి. ఆ పైసలతోటి కొన్ని సంస్థలకు ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ అంతా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళకి తక్కువ రేట్ వచ్చేటట్టు, వేరే వాళ్ళకి ఎక్కువ రేట్ వచ్చేటట్టు, పైగా వీళ్ళు జిఎస్టీ కట్టకుండా రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేస్తూ తెలంగాణ బిడ్డల మీద దోసుకొని తినే దాని మీద నేను వ్యతిరేకిస్తున్నా. దీని మీద నేను కొట్లాడుతున్నా. అందరు మార్వాడీల మీద నేను కొట్లాడతలేను. ఇలా హైదరాబాద్ నగరంలో అద్భుతమైన బిల్డింగ్లు ఎట్లయితున్నాయి. యూపీ నుంచి, బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, జార్ఖండ్ నుంచి కడుపు చేత పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి 8 గంటలకు పారా తట్ట నెత్తినేసుకొని సిమెంట్ బ్యాగ్ మోసుకొని కష్టపడితే బిల్డింగ్ అయింది. హైదరాబాద్కి అలా యూపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కడుపు చేత పట్టుకొని, భార్య చేయి పట్టుకొని హైదరాబాద్కు వచ్చి ఇలా అద్భుతమైన బిల్డింగ్లలో వాళ్ళ చెమట చుక్కలున్నాయి. వాళ్ళని 100% కాపాడుకుంటాం. బతకనీకి వచ్చిన వాళ్ళని కాపాడుకుంటాం, వాళ్ళని గౌరవిస్తాం. కానీ మేము దోపిడీ చేయడానికి వచ్చినాం. మా వెనుక కొన్ని పార్టీలు ఉన్నాయి, కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే పైసలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి మేము బినామీలుగా పనిచేస్తాం. కొన్ని సంస్థల్ని మా హస్తగతం చేసుకుంటాం. తెలంగాణ మీద మా మాఫియా ఏందో చూపిస్తాం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొడతామంటే అస్సలు సహించు.